ఇయాల రేపు కాలం ఎంత స్పీడ్ గురుకుతుందంటే కనీసం నిమ్మలంగా తిననీకే లేదు, తిన్నది పోతందుకు కూడా టైం లేకుండా అవుతుంది. మరి ఏం చేస్తాం? ఇల్లు గడవాలంటే ఉరకాల్సిందే కదా కూలికి. ఇగో గీ అన్నకు కూడా గసొంటి పరిస్థితే వచ్చినట్టుంది. ఏడుండి పని చేస్తుండో చూడుండ్రి. వారే వా, వాటి డెడికేషన్ అన్నాం ఇది. ఏడున్నాం, ఏం చేస్తున్నాం, చుట్టూత ఎంతమంది జనాలున్నారు, ఏం కథ, గివేం మనకు ఆవగింజంత అక్కర కూడా లేదన్నట్టు సార్ ఫోన్ చేసి గీ పనుంది ఎంబటే ల్యాప్టాప్ ఆన్ చేయి అనగానే చేసి పని చేస్తుండు. ఏం చేస్తాడు మరి? మీదున్న సార్లకు మనం ఏడున్నాం ఏం చేస్తున్నాం అన్న అవసరం లేదు కదా. ఆర్డర్లు వేయంగానే అర నిమిషంలో పని అయిపోవాలి. మరి ఆయన కొలువుకు ఓవుడు గిట్ట లేట్ అయిందో లేకుంటే ఏడున్నా పని చేయాలన్న ఆర్డర్లు ఏమన్నా ఉన్నాయా తెలియదు గాని ఇట్లా ఫుల్ ట్రాఫిక్ లో కూడా ల్యాప్టాప్ తీసి పని చేసాడంటే చిన్న ముచ్చట్న. అయినా ఇవాళ రేపు అందరి డ్యూటీల పరిస్థితి కూడా గట్లనే ఉంది. సార్ నేను గీడున్నా, నాకు వీలు కాదు సార్ అని చెప్పినా ఇనకుంటా పని చేపిస్తుర్రు జీతాలు ఇచ్చేటోళ్ళు. అట్లా జీతం కోసం జిందగిని పక్కన పెట్టి కష్టపడేటోళ్ళు ఈ అన్న లెక్క మస్తు మంది ఉన్నారు. ఇక ఇదంతా ఆ బండి పక్క పొడితేనే బస్సులు నెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇరుగమరుగ చక్కర్లు కొడుతుంది. ఈ అన్న లెక్క జాబ్ ప్రెషర్ ఉన్నోళ్ళంతా కామెంట్లు చేసుకుంటా సపోర్ట్ ఇస్తుర్రు. కొందరేమో జాబ్ ప్రెషర్ బ్రో, జాబ్ ప్రెషర్, మన మీదున్న మేనేజర్లు ఆ ఏసీల కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా మన మీద రుద్దుతారు పనిని. ఫ్యామిలీ కోసం భరిస్తున్నాం తప్పితే గీ నెత్తినొప్పి డ్యూటీలు ఇడిచి నిమ్మలంగా ఇంత వ్యవసాయం చేసుకుంటేనే ప్రశాంతంగా బతకొచ్చు. జాబ్ రాకపోతే ఒక బాధ, వస్తీగో గిసొంటి బాధలు అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇది చూసినాక మరి ఈ వీడియో చూసినాక ఎంతమంది కనెక్ట్ అయ్యారు? ఎప్పుడైనా గిసొంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా? కామెంట్లలో వంచుకోరి.